జూన్ 2న కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లా గద్వాలను ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు బంద్కు పిలుపునిచ్చారు. ఐకాసా ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనలతో గద్వాల బస్ డిపో నుంచి బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. పెట్రోల్ బంకులు, వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏరా, ఎక్కడికి బయలుదేరావు? చెప్పానుగా ర్యాలీ ఉందని. పదా. ఈ ఊరినే నమ్ముకొని పొలం పనులు చేస్తూ అమ్మ నాన్న ఇక్కడే చనిపోయారా, వాళ్ళలాగా ఇక్కడే చావలేను, అందుకే సిటీకి వెళ్తున్నారా? అదేంట్రా, గద్వాల జిల్లా అయితే మనమందరం ఇక్కడే బతుకుదాం అనుకున్నాం కదా. మన తెలంగాణ కోసం 60 ఏళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. గద్వాలను జిల్లా చేయాలంటే ఇప్పుడున్న రాజకీయాల కారణంగా ఇంకెన్నాళ్ళు పోరాటం చేసినా వస్తుందనే నమ్మకం లేదురా. అయితే విను, ఇప్పుడు నీకు విషయం చెప్తా. అప్పటికి నీకు నమ్మకం రాకపోతే వెళ్ళిపో. మన గద్వాల గురించి చెప్పాలంటే కథ కాదు, 400 ఏళ్ల చరిత్ర. అప్పట్లోనే మన పూర్వ ఇంజనీర్లు గుండాల ప్రాజెక్ట్ ద్వారా మన కోటలో దివ్యకాంతులు వెదజల్లారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవంలో స్వామివారికి మొట్టమొదటి పట్టు వస్త్రాలు మన గద్వాల నుంచే వెళ్తాయి. మన గద్వాల చరిత్ర అంత పవిత్రమైనది. మన గద్వాలలో చేనేత పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది. మన జిల్లాలోనే పెద్దవైన సబ్ కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ ఆఫీసు గద్వాల్లో ఉన్నాయి. అంతెందుకురా, మన తెలంగాణలో నీరు ప్రవహించాలంటే మన గద్వాల్లో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ నుంచే ప్రారంభమవుతుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచే వాటర్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ సొంతంగా తయారవుతుంది. 2 జీవనదులైన కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న సస్యశ్యామల నడిగడ్డ ప్రాంతం మన గద్వాల. మన దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న గట్టు సోలార్ ప్రాజెక్టు మన డివిజన్లోనే ఉంది. మన కళాపోషణ విషయానికి వస్తే అప్పట్లోనే మన గద్వాల సంస్థానంలో అష్టవధానులు ఉండేవారు. ప్రఖ్యాతి గాంచిన తిరుపతి వెంకట కవులను సన్మానించిన ప్రాంతం మన గద్వాల. ఇప్పటికీ ఆ కళాపోషాన్ని కొనసాగింపుగా మన స్వాతంత్ర సమరయోధుడైన పాగా పుల్లారెడ్డి బాలభవన్ నిర్మించాడు. విద్యా విషయానికి వస్తే KG to PG ఉచిత విద్య అందుబాటులో ఉంది. అందుకే మన గద్వాలను విద్వత్ గద్వాల అని పూర్వం నుంచి పిలువబడుతుంది. రవాణా సదుపాయాల విషయానికి వస్తే మన ప్రాంతానికి స్వంతంగా బస్ డిపోనే ఉంది. 44వ నెంబర్ జాతీయ రహదారికి కేవలం 15 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. రైల్వే విషయానికి వస్తే మన గద్వాల స్టేషన్కు 100 ఏండ్ల చరిత్ర ఉంది. ఇంతవరకు మన జిల్లాలోనే లేని రైల్వే జంక్షన్ మన గద్వాల్లో ఉంది. ప్రధాన రాష్ట్రాలు అయిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో ఇప్పటికీ బలమైన వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అంటూ చేయాల్సి వస్తే మన గద్వాల జిల్లా కాకపోతే ఏ ప్రాంతానికి అర్హత లేదు. ఎలాంటి రాజకీయాల కారణంగా అయినా గద్వాల జిల్లా కాకపోతే మన తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందని రాష్ట్రంగా పిలువబడుతుంది. ఈ సమయంలో గద్వాలను జిల్లాగా ప్రకటించకపోతే 50 ఏళ్ళు వెనకబడుతుంది. ఇప్పుడు చెప్పరా, గద్వాల జిల్లా కావాలని కోరుకుంటే సరిపోదు, అందరం కలిసి నడుస్తేనే సాధ్యపడుతుంది. ఈ గడ్డ మీద పుట్టి ఈ నేలనే నమ్ముకున్న కొడుక, నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక్కడ బ్రతకలేమని చెప్పి దూరంగా పోయినారు బిడ్డ. ఈ గడ్డ అభివృద్ధి అవుతుంది, బిడ్డలు మళ్ళీ తిరిగి వస్తారని ఆశతో బ్రతికి ఉండా. నీతో పాటు అడిగేస్తా, సచ్చేలోపు గద్వాల జిల్లా సాధిస్తా, నా బిడ్డల ముఖం చూసేసేస్తా. ఏంటి, మీరెవరు ర్యాలీకి రావట్లేదా? ఈ నేలనే నమ్ముకుని అమ్మ నాన్న చనిపోతే ఎందుకు ఇలా అనుకున్నాను? సొంత ఊరు, సొంత వాళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్ళి బతకడం ఎందుకు? ఈ ప్రాంతాన్ని జిల్లాగా సాధిద్దాం. జిల్లా అయ్యేంత వరకు పోరాడదాం. అందరం కలిసి ఇక్కడే బతికేద్దాం. జై గద్వాల జిల్లా!